శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గ్రహణి, అతిసార, అగ్నిమాంజ, ఛర్ది, ఆర్సాది రోగాల చికిత్స. హే చంద్రమౌళీశ్వర, నల్లమిరప, శృంగబేర, కుటజం, బెరడులు తాగడం ద్వారా ఆపవచ్చు. అతిసార రోగాన్ని వినష్టం చేసే మందును పిప్పలి, దాని వేరు, నల్లమిరప, తగర, వచ, దేవదారు రసం, పాఠామూలములను పాలలో పిసికి తయారు చేయవచ్చు. మరీచ, తెల్లలతో చేసిన మందు తాపాన్ని పోగొడుతుంది. సమపాలలో హరితకి, బెల్లలను గైకొని తేనెతో కలిపి తీసుకుంటే విరేచనం అవుతుంది. తొడల పక్షవాతం, త్రిఫల, చిత్ర కటుక, రోహిణుల మిశ్రమాన్ని సేవిస్తే తగ్గుతుంది. ఈ మందు కడుపుని కడిగేస్తుంది. మరీ మొండి ఊరుష్టంభమైతే హరితకి, శృంగవైర, దేవదారు, చందనాలను, అపామార్గ లేదా జయంతి వేర్లను మేకపాలతో కలిపి చేసిన ద్రవంతో కలిపి కషాయం చేసి వారం రోజుల పాటు తాగితే పూర్తిగా తగ్గుతుంది. అనంత శృంగవెర్రలను బాగా చూరించి గుగ్గిలం, బెల్లాలను సమపాలలో తీసుకుని దానికి కలిపి ఆ మిశ్రమం నుంచి గుళికలు తయారు చేసుకుని తింటే వాయు దోషాలు, నరాలపై ఒత్తిడులు, ఎముకల్లో తేడాలు, అజీర్ణం బాగా తగ్గుతాయి. పుష్య నక్షత్రంలో చంద్రుడున్న వేళ శంఖపుష్టి మొక్కను వేళ్లతో ఆకులతో సహా నూరి మేకపాలలో వండి ఉంచుకొని ఆవేశంతోనో దుఃఖంతోనో అరుస్తూ పడిపోయే మూర్ఛ జబ్బు గల వారికి వేస్తే వారు పూర్తిగా స్వస్థలవుతారు. సమపాలలో అశ్వగంధ, అభయాలను తీసుకుని తయారు చేసిన కషాయం రక్తపిత్త రోగాన్ని బాగా కుదర్చగలదు. కుష్ఠ, హరితికలను కలిపి చూర్ణం చేసి ఓ గుప్పెడు నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగేస్తే ఎంత మొండివాంతులైనా ఆగిపోతాయి. గుడూచి, పద్మక, అరిష్ట, ధన్యాక, రక్తచందనాల కషాయం పిత్తజనిత జ్వరాన్ని, కఫజ్వరాన్ని, వాంతులని, మంటని, దాహాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఓం హూం నమః అనే మంత్రాన్ని మననం చేస్తూ శంఖపుష్టిని 2 చెవులకు ధరించాలి. తర్వాత చాతుర్ధక వంటి తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న రోగి వద్దకు పోయి ఒక చెవి నుండి పుష్పాన్ని తీసి చేత పట్టుకొని ఓం జంభిని స్తంభిని మోహాయ సర్వవ్యాధిన్ మే వజ్రేన ఠహ సర్వవ్యాధిన్ మే వజ్రేన పట్ట అనే మంత్రాన్ని 800 మార్లు పఠించి ఆ పువ్వును రోగి చేతికిచ్చి రోగి గోరును ముట్టుకుంటే ఏ జ్వరమైనా వెంటనే దిగిపోతుంది. జంబూఫల హరిద్రాలను పాము కుబుసంతో కలిపి కాపడం పెడితే అన్ని రకాల జ్వరాలు నశిస్తాయి. కరవవీర, భృంగపత్ర, లవణ, కుష్ఠ, కర్కటాలను ముద్ద చేసి నూనెతో మరిగించి తీసి దానికి 4 పరిమాణంలో గోమూత్రాన్ని కలిపి బాగా కుదిపి శరీరంపై చిలకరిస్తే దురదలు నశిస్తాయి. విచర్చిక, కుష్ఠులకు ఇది మంచి మందే. లోపలి కురుపులు పోతాయి. ప్లీహ వ్యాకోచానికి పిప్పలి తేనెలు కలిపి కానీ సూరణ దుంప వేరు కానీ మంచి నివారణనిస్తాయి. పిప్పలి హరిద్రను గోమూత్రంతో కలిపి ముద్దగా చేసి గుదం ద్వారా వీలైనంత లోనికి జరిపితే మొలలు పోతాయి. ఆర్ద్రకాన్ని మేకపాలతో కలిపి తాగిన ప్లీహ వ్యాకోచం నిమ్మలిస్తుంది. సైంధవ, విడంగ, సోమరాజు, సర్షప 2 రకాల రజని విషాలను గోమూత్రంతో కలిపి ముద్ద చేసి కుష్ఠరోగికి ఆ కురుపులపై వేసి వేపాకుతో కప్పి ఉంచితే ఆ రోగం తగ్గుతుంది. అర్స, అజీర్ణ, గండమాలాదుల చికిత్స. రజనీ కదిలీ భస్మం ముద్ద చేసి రాస్తే చమరకాయలు, కురుపులపై పొరలు నశిస్తాయి. 1 వంతు కుష్ఠకి 2 వంతుల పచ్చాన్ని కలిపి కషాయం చేసి తాగిస్తే తొడల పై భాగంలో వచ్చే అన్ని నొప్పులు తగ్గుతాయి. అభయ, పిప్పలను వెన్న, పంచదారలతో కలిపి సేవిస్తే మొలలు తగ్గుతాయి. అటరూషకం ఆకులను గుండ చేసి వెన్నతో కలిపి చిన్న సెగతో ఉడికించి తీసి రాసిన మొలలు నశిస్తాయి. గుగ్గుల, త్రిఫల కషాయం గుదలోపలి మొలలను సమర్థంగా అణిచివేస్తుంది. అజాజి, శృంగవెర్లను పెరుగుతో కలిపి అంబట్లో వేసుకుని ఉప్పు కలుపుకొని తింటే మూత్రకృచ్ఛ్రం విడిపోతుంది. యవాక్షరాన్ని పంచదారతో కలిపి తిన్నా నీరు కట్టురోగం కుదురుతుంది. కాటుక పిట్ట మలమూత్రాలను గుర్రపు నోటి నురగతోనూ శోభాజనంతోనూ కలిపి కాపడం పెట్టినా కాటుకగా మార్చిపెట్టినా అదృశ్యం కావచ్చు. కాలిన గాయాలకు, కురుపుల కవచాలకు నువ్వుల నూనెతో కాల్చిన యవను కలిపి రాస్తే గొప్ప ఫలితం ఉంటుంది. లజ్జాలు, శరపొంకల పలాస్త్రని వెన్నతో కలిపి రాసినా అదే ఫలితం. అగ్నిజన్య బాధలు తొలగించడానికి పై పూతలతో పాటు ఈ మంత్రం పఠించాలి. ఓం నమో భగవతే ఠఠ చింది చింది జ్వలనం ప్రజ్వలితం నాశయ హుంఫట్. నిర్గుండి వేళ్లను మణికట్టు చుట్టూ కట్టి ఉంచితే జ్వరం తగ్గుతుంది. గుంజ వేళ్లను 7 ముక్కలు చేసి మణికట్టుకు కడితే మొలలు తగ్గుతాయి. అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు విష్ణుక్రాంతను మేకమూత్రంతో పలాస్త్రి చేసి శరీరమంతా పోసుకుంటే దొంగలు దరి చేరరు. పులులు దూరం నుంచే తొలగిపోతాయి. బ్రహ్మదండి వేళ్లతో ఎన్నో పనులు చేయవచ్చు. త్రిఫల చూర్ణాన్ని వెన్నతో కలిపి తింటే
కుష్ఠక్రిములు నశిస్తాయి. వెన్నను వైద్యశాస్త్రం ప్రకారం శుద్ధి చేసి పునర్నవ బిల్వ పిప్పలితో కలిపి పచనం చేసి సేవిస్తే వెక్కిళ్ళు, దగ్గు, ఆయాసం, గొంతు దురద తగ్గిపోతాయి. ఈ మందును గర్భవతులకు వాడితే పురుడు సులభమవుతుంది. పైన చెప్పబడ్డ పునర్నవ, పిప్పలి, బిల్వలి మందుని పాలు, వెన్న కలిపి ఉడికించి ఉండలు చేసుకుని రోజు తింటే వీర్యవృద్ధి కలుగుతుంది. విడంగా, మధుక, పాఠ, మాంసి, సర్జపస, హరిద్ర, త్రిఫల, అపమార్గ, మనశిల, ఉదుంబర, ధాటకీలను పొడి ఒనర్చి నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి చల్లార్చి తొడల మధ్య మృదువుగా పూసుకుంటే సంభోగ శృంగారం సఫలీకృతమవుతుంది. ఇరువురు ఈ మందు రాసుకుంటున్న సమయంలో నమస్తే ఈశవర్గదాయ ఆకర్షణి వికర్షణి ముగ్ధే స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే సత్సంతానం కలుగుతుంది. పాదరసాన్ని, జటకరసం, పునర్నవ, అమృత దుర్వల వేళ్ళు, కనకం, ఇంద్రవార్ణులతో కలిపి ఈ మిశ్రమాన్ని ఒక ఉక్కు పాత్రలో ఉంచాలి. ఇది విషం. రాగిని తేనె, వెన్న, బెల్లం, కారవెల్ల రసంతో కలిపి కాలిస్తే వెండి తయారవుతుంది. అలాగే ఒక పళ్ళం సీసాని పసుపచ్చని ధత్తూర పుష్పం, లాంగళిక రెమ్మలతో కలిపి కాల్చడం ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చు. ధత్తూర నూనెతో వెలుగుతున్న దీపం కాంతిలో సమాధి స్థితిలో కూర్చున్న యోగి మానవులకే కాదు దేవతలకు కూడా కనబడడు. మదపుటేనుగు యొక్క మదజల ధారలు కాటుకగా మార్చి దానికంటికే పెడితే అది గొప్ప యుద్ధ విజయాలు సాధిస్తుంది. దానిపై నుండి పోరాడేవాడు మహావిజేత కాగలడు. ఒక నీటిపాము నోటిలో దంతపు మొక్కను పెట్టి నీటిలోకి తోసేస్తే అది నేలపై వలనే నీటిలోనూ నిలబడుతుంది. దాని కనులు, కూరలు, ఎముకలు, రక్తం, పొట్ట, కొవ్వులను మిశ్రమంగా చేసి నూనెతో కలిపి తన శరీరం నిండా పూసుకున్న వారు 3 రోజుల పాటు జలగర్భంలో ఉండిపోగలరు. మొసలి కన్నులు, తాబేలు గుండె, ఎలుక యొక్క పొట్ట, కొవ్వు, ఎముకలు, శిశుమారం అనే పెద్ద సముద్రపు చేప యొక్క పొట్ట, కొవ్వులను కలగలిపి పలాస్త్రి చేసి శరీరం నిండా పూసుకున్నవారు జలాశయాల అట్టడుగు భాగాల్లో కూడా తమ స్వగృహాల్లో వలనే ఉండగలరు. ఇనుపరజను మజ్జిగలో కలుపుకొని తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. తండ్రులేక వేరు గోక్షరాలను పాలలో కలుపుకొని తాగితే తాపాలు, నోటి సమస్యలు తొలగిపోతాయి. జాతి, కొలల వేళ్ళను మజ్జిగతో కలుపుకొని తాగితే అజీర్ణ వ్యాధి నశిస్తుంది. కుసవేలు కానీ బాకుచి కానీ మజ్జిగలో కలిపి తాగితే అజీర్ణానికి మందుగా పనిచేస్తాయి. ఇవే బాకుచి వేళ్ళను పుల్లంబలితో కలిపి పొడిసిలిస్తే పలువరుసలో కలిగే వ్యాధులన్నీ తొలగిపోతాయి. కల్తీ ద్రవాలు తాగడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇంద్రవారిని మూలాలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల సమసిపోతాయి. సురభిక మూలాన్ని వాయు సమస్యలు వచ్చినప్పుడు ఆశ్రయించాలి. గుంజ పలాస్త్రని పుల్లంబల్లో కలిపి తలకు పట్టి వేస్తే ఎలాంటి శిరోవేదన అయినా శిథిలమైపోతుంది. బల, అతిబల ఎస్టెల్ను చూర్ణం చేసి తేనెతో పంచదారతో కలిపి తింటే గొడ్రాలు గర్భవతి కాగలదు. తెల్ల అపరాజిత వేరును పిప్పల సొంటలతో కలిపి నూరి తలకి రాస్తే తీవ్రమైన తలనొప్పి కూడా తొలగిపోతుంది. ప్లీహ వ్యాకోచానికి కేతకి పత్రచూర్ణాన్ని బెల్లంతో కలిపి కానీ శరపుంఖని మజ్జిగతో కలిపి కానీ చేసిన మందు మంచి విరుగుడు. శొంఠి, సౌవర్చల, హింగులను కలిపి తాగితే అన్ని రకాల గుండె నొప్పి నుండి శాంతి లభిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.